కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార అందుకోబోతున్నందుకు ముందుగా వనితా టీవీ తరపున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చైతన్య గారు, ముందుగా మీ చదువు, కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నేను చదువుకుంది అంతా కూడా నందిగామ విలేజ్లో. 10th అక్కడే చదివాను, ఇంటర్ కూడా అక్కడే, అండ్ డిగ్రీ వచ్చి ఇక్కడ హైదరాబాద్ ముంతాజ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ మలక్పేటలో చదివాను. పుస్తక పఠనం అంటే చాలా ఇష్టమని చెప్తున్నారు. ఎలాంటి పుస్తకాలను మీరు ఎక్కువగా చదువుతారు? ఇదే జానర్ బుక్స్ అని కాదు కానీ దాదాపుగా అన్ని రకాలుగా ఎక్కువే చదువుతాను. ఏదైనా సరే బుక్ కనిపించగానే చదువుతాను ఒకసారి తిరిగేసి. మోస్ట్లీ అంటే నేను బాగా ఇష్టపడే రైటర్ అయితే చలం. ఆయనకు సంబంధించింది ఎన్నిసార్లు కనిపించినా చదువుతూనే ఉంటాను మళ్ళీ. ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కంపారిటివ్గా నాకు. మీరు చదివిన పుస్తకాల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పుస్తకం ఏది? అంటే బాగా ఆకట్టుకున్నా అంటే ఎప్పటికీ కూడా నాకు తెలిసి నేను ఫస్ట్ చదివిన మహాప్రస్థానం. అది మా నాన్నగారి కాపీయే చదివాను. ఆయన కాపీయే మా మదర్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు, చదివాను. ఆ తర్వాత నేను డిగ్రీకి వచ్చినప్పుడు చలం మైదానం చదివాను. ఇవి రెండు కూడా నేను బాగా ఆకట్టుకున్నాయి, ఈక్వల్గా ఆకట్టుకున్నాయి. ఏది ఎక్కువ తక్కువ కూడా కాదు, అంటే ఎంటైర్లీ డిఫరెంట్ ఫిలాసఫీస్ రెండు కూడా. కానీ రెండింటి కూడా నన్ను చాలా ముద్ర వేసాయి, డైరెక్షన్ చూపించాయి లైఫ్కి అని అనుకుంటున్నాను రెండు పుస్తకాలు. మిమ్మల్ని పుస్తకాలు రాసేందుకు పురిగొల్పిన ప్రధాన కారణాలేంటి? అంటే నేను బుక్ రాస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చిట్టగాంగ్ పుస్తకం నా మొదటి పుస్తకం. అది కూడా బుక్గా వస్తుంది అని వచ్చేదాకా కూడా నేను అనుకోలే. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఖాళీగా ఉండి బుక్స్ బాగా చదువుకుంటూ ఉండేదాన్ని. అలా చదువుతున్నప్పుడు కొన్ని అందులో సంబంధించిన అమ్మాయిల ఇన్సిడెంట్స్ 1-2 చదివిన తర్వాత నాకు బాగా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇది ఎలా అయినా ఇలాంటి పోరాటం జరిగింది, మనని కొన్ని రోజులు బ్రిటన్ 1947 కంటే ముందే మన ల్యాండ్ కొంతకాలం 4 రోజులే కావచ్చు అది ఫ్రీడమ్ ఉంది, దానిలో ఆడవాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు అది నాకు చాలామందికి చెప్పాల్సిన విషయం అనిపించింది. సో అది ఎలా ప్రజెంట్ చేయాలని అనుకుని నేను పేపర్లో ఆర్టికల్స్ కింద రాద్దాం అనుకున్నాను. వాళ్ళ వ్యక్తిగత జీవితం అన్నీ కూడా ఇన్స్పైర్ చేసినాయి. అది డీటెయిల్గా చదువుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ కొద్దీ చదివాను, బుక్ రాయడం గురించి కాదు. చదివాక నేను మా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తూ ఉండేదాన్ని, ఇలా జరిగిందట, ఆమె ఇట్లా మాట్లాడింది, ఈమె ఇలా మాట్లాడింది. వీళ్ళు ఫస్ట్ జనరేషన్ ఉమెన్, అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్లో ఉన్న ఫస్ట్ జనరేషన్ ఉమెన్. వాళ్ళు మగవాళ్ళతో కలిసి అండర్ గ్రౌండ్లో ఉండాల్సి వచ్చింది, స్నానం చేయడానికి ఇబ్బంది పడ్డారు, మంత్లీ సర్టెన్ టైమ్స్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ రాయాలి అనేవాళ్ళు. అంటే నేనే రాయాలని నాకు అలా అనుకున్నప్పుడు కూడా తాగలేదు. సినిమాల్లో కూడా పనిచేస్తున్నట్టున్నారు. రచనా శైలిలో ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది? బేసిక్గా డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంటే బేసిక్గా సినిమా కూడా కథే ఉంటుంది. కథలు రాయాలని, ఏదైనా నావెల్ రాయాలని ఏమన్నా కథే. ఆ కథని ప్రజెంటేషన్ చేసే తీరులో డిఫరెన్స్ ఉంటుంది. సినిమాల్లో స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, అవతల పాత్ర, కొంచెం నాటకం స్టైల్ ఎక్కువ ఉంటుంది. కథ ఉంటుంది, కథని నాటకం, అవి సినిమా ఇవన్నీ కలిపింది అనమాట. నవల, కథ, నాటకం అన్ని ప్రక్రియలను కలిపినట్టు అనిపించింది. కథలు ఎంటైర్గా ఒకటే సబ్జెక్టు, ఎవరు మనం ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ వాళ్ళు మాత్రమే, వాళ్ళ చుట్టూ స్టోరీ నడుస్తుంది, వాళ్ళతోనే క్లోజ్ అవుతుంది. సినిమా అలా కాదు కాబట్టి కొంచెం టెక్నికల్ డిఫరెన్సెస్ తప్ప బేసిక్గా పెద్ద తేడా ఏమి ఉండదు. అయితే సినిమాలో ఏంటంటే సినిమా డబ్బులు పెట్టుకునేది కాబట్టి, సినిమా ఖర్చు పెట్టుకునేది, కోట్ల వ్యాపారం చాలామందితో ముడిపడింది కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కూడా అవుతారు. కథలో అవసరం ఉండదు కాబట్టి రచయితకి స్వేచ్ఛ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మీకు గుర్తింపు తెచ్చిన చిట్టా గ్యాంగ్ విప్లవ వనితలు పుస్తకం గురించి కాస్త చెప్పండి. 1947 కంటే ముందు 17 years ముందు IRA, ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ అని ఒక సంస్థ చిట్టగాంగ్ అనే ప్రాంతంలో ఏర్పడింది. అది 7 రోజుల పాటు సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి అక్కడ స్వతంత్రం ప్రకటించాలి. ఈ లోపల బ్రిటన్ ఎలాగో అదనపు బలగాలు పంపించి వాళ్ళతో ఫైట్ చేస్తుంది. మనం వాళ్ళతో ఫైట్ చేస్తూ ప్రాణాలు ఇచ్చి చచ్చిపోవాలి. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఇది చూసి, అంటే ఇప్పుడు గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా బాగా, అహింస పద్ధతి, ఇలా కాదని అందరూ కూడా సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వాళ్ళు తరిమి కొడతారనేది IRA అనుకున్న ప్లాన్. ఇది 7 days కాక 4 daysతోనే ఆగిపోయింది వాళ్ళు అనుకున్నట్టు. వాళ్ళు కూడా ఏం బతకాలనుకోలేదు, చచ్చిపోవడం అని వాళ్ళకి కూడా తెలుసు. ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేసింది, వాళ్ళకి ఉరిశిక్ష పడిన వాళ్ళని తప్పించింది అంతా ఉమెన్. అయితే ఇక్కడ స్పెషల్ విషయం ఏంటంటే IRA సంస్థ ఏర్పాటు చేసిన ఉమెన్ని రానిదలుచుకోలేదు ఆర్గనైజేషన్ నాయకులు. ఎందుకంటే ఆడవాళ్ళు పోలీస్ టార్చర్ భరించలేరు, ఆడవాళ్ళు అండర్ గ్రౌండ్ జీవితం జీవించలేరు, అమ్మాయిలు వచ్చినా సంస్థలో ఉన్న అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యి పాడైపోతుంది, ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకుని వాళ్ళు ఉమెన్ రానిలేదు. అయితే ఎక్కడైతే పోరాటం ఆగిపోయింది అక్కడి నుంచి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఉమెన్ రానిచ్చారు. వాళ్ళు వచ్చి నాయకుల దృక్పథాన్ని మొత్తం మార్చేశారు. ఆడవాళ్ళు కూడా చేయగలుగుతారు, ఆడవాళ్ళు కూడా మొత్తం వాళ్ళ ఉరిశిక్షలు తప్పించారు, వాళ్ళ ప్రాణాలు రక్షించారు, సంస్థను నిలబెట్టారు. దీని తర్వాత ఇంకా స్పెషల్ ఏంటంటే అది ఆడవాళ్ళ వైపు నుంచే కదా, దాన్ని ఆ సంస్థలో ఉన్న మగవాళ్ళు కూడా గుర్తించారు.
మేము స్త్రీల వైపుని దృక్కోణం నుంచి మా సంస్థని మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాము, మేము సరి చేసుకున్నాం. అందుకు మేము అంటే థ్యాంక్స్ అని వాళ్ళు ప్లెయిన్గా ఓపెన్గా మేలీగా వదులుకుని ఉత్తరాలు కూడా రాశారు. ఈ ఇష్యూ అంటే ఈ ఉమెన్ అండ్ మ్యాన్ మధ్య అప్పుడు సంస్థలో ఉన్న ఫ్రెండ్షిప్, వాళ్ళ పరస్పర గౌరవం, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు సరిదిద్దుకోవడం, ఇది మొత్తంగా జెండర్ సెన్సిటైజేషన్ ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అవసరమైన విషయం అనిపించింది. మహిళల సాధికారతపై మీ అభిప్రాయం? సాధికారత అంటే సాధికారతని ఎలా చెప్పగలుగుతామంటే ఖచ్చితంగా చట్టసభల్లో మా వాటా మాకు ఉండాలి, మా వంతు అమ్మాయిల రిప్రజెంటేషన్ పెరగాలి. ప్రైవేట్ ఇండస్ట్రీస్లో అమ్మాయిలు ఇండస్ట్రియలిస్టులు అవ్వాలి, వాళ్ళు పరిశ్రమలు వాళ్ళే సీఈఓలుగా ఎండీలుగా ఉన్న అమ్మాయిల సంఖ్య పెరగాలి, ఆర్థికంగా వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అన్ని రంగాల్లో సాధికారత ఉందని అనుకోగలుగుతాం. దానికి ఎలా చేయగలుగుతాము, నేను వ్యక్తిగతంగా ఏం చేస్తానంటే, నేను నా చేతుల్లో ఉన్న ఆయుధం అయితే రైటింగ్. అది ఏ విధంగా ఏదైతే కింద పెట్టకుండా నేనైతే ఫైట్ చేస్తాను, రాయగలుగుతాను. అలా ఏ అమ్మాయికి వీలైన పోరాటం ఆ అమ్మాయి చేయాలి. అంటే ఆర్థికంగా ఉద్యోగం తెచ్చుకోవడం కూడా నేనేం చిన్న విషయం అనుకో, చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఇండస్ట్రీలు పెట్టాలి, చట్టసభల్లో పాలిటిక్స్లోకి రావాలి, ఎక్కువ వర్క్ ఫోర్స్లోకి ఉండాలి. అలా ప్రతి అమ్మాయి కూడా తను ఏం చేయగలుగుతుందో అది మాత్రం డెఫినెట్గా చేయాలి.